అక్కడ బీజేపీకి బి టీం అనే అనుమానం, ఇక్కడేమో పరస్పర సహకారం. బీహార్లో కుస్తీ, తెలంగాణ ప్రొఫైల్లో దోస్తీ. ఇక కాంగ్రెస్ ఎంఐఎం మధ్య బీహార్లో ఫైట్ నడుస్తుంటే జూబ్లీహిల్స్ బైపోల్లో మాత్రం ఫ్రెండ్షిప్ బలపడింది. రాజకీయ ప్రత్యర్థులకు ఈ పాయింట్ ఇప్పుడు బ్రహ్మాస్త్రమైంది. పార్టీ అన్నాక ఎక్కడైనా ఒకే పాలసీ ఉంటుంది. అయితే రాజకీయాల్లో అవసరార్థ స్నేహాలు, అవసరం లేకుంటే వైరాలు మామూలే. అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ముగిసిన బీహార్లోని రాజకీయ సమీకరణాల్లో శత్రువులు మిత్రులయ్యారు. గతంలో ఆర్జేడీతో దోస్తీ చేసిన జేడీయూ తర్వాత బీజేపీకి దగ్గరైంది. ఎక్కడో బీహార్లో ఎన్నికలు జరుగుతుంటే అక్కడి సమీకరణాలను జూబ్లీహిల్స్ బైపోల్తో ముడిపెడుతున్నారు కొందరు. ప్రధానంగా మజ్లిస్ పార్టీ ఇక్కడ ఇండీ కూటమితో తలపడుతూ జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ కి మద్దతివ్వడం చర్చనీయాంశమైంది. ఇచ్చిపుచ్చుకోవడంలో పంతాలకు పోకుంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కూడా ఇండీ కూటమిలో భాగమై ఉండేది. కానీ ఆర్జేడీ ఒత్తిడితో కాంగ్రెస్ పార్టీనే సీట్ల విషయంలో రాజీ పడాల్సి వచ్చింది. దీంతో 6 సీట్లు కోరిన మజ్లిస్ పార్టీ సైడ్ అయిపోయింది. ఆజాద్ సమాజ్ పార్టీతో కలిసి ఒంటరిగా 64 సీట్లలో పోటీకి దిగింది. ఈ కూటమిలో ఎంఐఎం 35 సీట్లు, ఆజాద్ సమాజ్ పార్టీ 25 సీట్ల నుంచి పోటీ చేస్తుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్లో ముస్లిం ఓటర్లను లక్ష్యంగా చేసుకుని 24 సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం. 5 సీట్లలో సంచలన విజయం సాధించింది. బీజేపీకి బి టీం అనే చెడ్డ పేరు తప్పించుకునేందుకు ఈసారి ఆర్జేడీ కాంగ్రెస్ కూటమితో కలిసి పోటీ చేయడానికి ఎంఐఎం సిద్ధమైంది. సీట్ల సర్దుబాటుకు మజ్లిస్ పార్టీ ప్రయత్నించినా 6 సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ అంగీకరించలేదు. దీంతో మరో చిన్న పార్టీని కలుపుకొని మజ్లిస్ పార్టీ బీహార్ ఎన్నికల బరిలో నిలిచింది. గెలిచే అవకాశాలు ఎలా ఉన్నా ముస్లిం ఓట్లను ఆ పార్టీ చీలుస్తుందనే ఆందోళనైతే ఇండీ కూటమిలో ఉంది. ప్రచారంలో మజ్లిస్ అధినేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్. కిషన్ గంజ్ కాంగ్రెస్ ప్రచారంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న షబ్బీర్ అలీ కూడా ఎంఐఎం ని టార్గెట్ చేసుకున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తో మజ్లిస్ పార్టీ స్నేహపూర్వకంగా మసలుకుంటుంది. జూబ్లీహిల్స్ బైపోల్లో అభ్యర్థిని నిలబెట్టకుండా కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించింది. బీహార్లో కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నా జూబ్లీహిల్స్ లో హస్తం పార్టీకి మజ్లిస్ మద్దతిస్తోంది. జూబ్లీహిల్స్ లో 1,18,000 మంది మైనార్టీ ఓటర్లు ఉండడంతో ఎంఐఎం మద్దతు కాంగ్రెస్ కి కీలకంగా మారింది. అయితే బీహార్లో ప్రత్యర్థుల్లా తలపడుతూ జూబ్లీహిల్స్ లో ఒక్కటవ్వడంపై చర్చ జరుగుతోంది. బీహార్లోనే కిషన్ గంజ్, పూర్నియా, కటిహర్, అరరియా వంటి ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలలో మజ్లిస్ పార్టీ ప్రభావం ఇండీ కూటమి అవకాశాలకు గండికొట్టేలా ఉంది. అదే సమయంలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయానికి మజ్లిస్ మద్దతు అత్యంత కీలకంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ కి ఎంఐఎం సపోర్టుగా ఉంటే బీహార్లో ఇండీ కూటమికి మజ్లిస్ పార్టీనే ఓ థ్రెట్ గా ఉంది. సిద్ధాంతాలదేముంది బాస్, రాద్ధాంతం చేయడానికి పనికొస్తాయంతే అంటున్నారు ఇదంతా చూస్తున్న వాళ్ళు.